బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సంక్లిప్త పదాన్ని టీఎస్ కు బదులు టీసీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో టీసీగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ఆటోనమస్ విభాగాలన్నీ దీనిని పాటించాలని ఆదేశించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సంక్లిప్తంగా టీసీని ఉపయోగించారు. తమ వాహనాలపై నాడు ఏపీకి బదులు టీసీ అని రాసుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను సంక్లిప్తంగా టీఎస్ గా మార్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు టీసీగా మార్చింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్ ను టీసీగా మారుస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. బ్రహ్మణి, ఏదైతే తెలంగాణ స్టేట్ అని టీఎస్ అనే అబ్రివేషన్ ఉన్నదో దాన్ని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి టీఎస్ ని టీజీగా మారుస్తూ కేంద్రం గెజెట్ కూడా విడుదల చేసింది. అంటే తెలంగాణలో ఉన్న వాహనాలన్నిటికి కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మార్చి నుంచి తెలంగాణ రవాణా శాఖ టీజీగానే రిజిస్ట్రేషన్ చేస్తుంది. దాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గెజెట్ రావడంతో అది అఫీషియల్ గా టీజీగా మారుస్తూ అధికారికంగా వచ్చినట్టు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ పేరుతోని ఏదైతే సర్క్యులేట్ చేస్తున్నదో జీవోలు కానీ, అట్లాగే కార్యాలయాలకు సంబంధించిన లెటర్ హెడ్స్ కానీ, ఫైల్స్ కానీ, అట్లాగే సైన్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా టీఎస్ ప్లేస్ లో టీజీ రావాలని చెప్పి సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ ప్లేస్ లో తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రభుత్వ వ్యవహారిక కార్యక్రమాలు కానీ, ఇతరత్ర లెటర్ హెడ్స్ కానీ, స్టాంపులు కానీ, ముద్ర కానీ దాంట్లో ఖచ్చితంగా టీజీ అనేది ఉండాలని చెప్పి ప్రభుత్వం జారీ చేసింది. దీంతో టీఎస్ గా గత 10 సంవత్సరాలుగా ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన టీఎస్ అనే అబ్రివేషన్ ఉందో అది ప్రస్తుతం నుంచి అంటే రేపటి నుంచి టీజీగా మారే అవకాశం ఉంది. ఈ నెల 31 వరకు ఇవన్నీ వీటికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత వచ్చే నెల 10వ తేదీ నుంచి దీనికి సంబంధించి టీజీగా అధికారికంగా దాని పరిపాలన కానీ, లేకపోతే శాఖాపరమైన చర్యలో కానీ, ఇతరత్ర ఫైల్స్ సర్క్యులేట్ చేసే దాంట్లో కూడా టీజీ ఉండాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. బ్రహ్మణి. ఓకే, థ్యాంక్ యూ వాసు.